ఊహించుకోండి, ఆ ఒక వ్యక్తిలో అత్యంత తీవ్రమైన ఆధ్యాత్మిక తపన ఉంది. కాని అదే సమయంలో ప్రాపంచిక సుఖాలన్నింటినీ అనుభవించాలనే ఒక అదుపు చేయలేని కోరిక కూడా ఉంటుంది. పైకి చూస్తేనేమో వీళ్ళు చాలా అహంకారంతో అసలు ఎవరినీ లెక్కచేయనివాళ్లా కనిపిస్తారు. కాని లోపల విపరీతమైన అపరాధ భావన, వినయం మధ్య నలిగిపోతూ ఉంటారు. నిజమే, ఇది చాలా తీవ్రమైన సంఘర్షణ. అవును, ఇది కేవలం ఒక మానసిక పరిస్థితి కాదు. ఒక ప్రెషర్ కుక్కర్ లోపల ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఆ ఒత్తిడి ఎలాగైతే బయటకు తన్నుకురావడానికి ప్రయత్నిస్తోందో, సరిగ్గా అలాంటి భయంకరమైన అంతర్గత సంఘర్షణను ఎదుర్కొంటున్న ఒక కాన్స్టిట్యూషనల్ స్వభావమిదే. కరెక్ట్. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. నమస్కారమండి. మన గత విశ్లేషణలో, అంటే ఈ లాకసిస్ డీప్ డైవ్కి సంబంధించిన 2వ భాగంలో మనం ఫిజికల్ జనరల్స్ గురించి చాలా స్పష్టంగా మాట్లాడుకున్నాం కదా. అవును, ముఖ్యంగా ఆ ఎడమవైపు ప్రభావం చూపడం, అలాగే నిద్ర తర్వాత లక్షణాలు తీవ్రమవడమనేది చూశాం. రైట్. అయితే విడివిడి లక్షణాలను తెలుసుకోవటం ఒక ఎత్తు అయితే, క్లినిక్లో మన ముందు కూర్చున్న రోదిలో ఆ ప్యాటర్న్ని ఒక సజీవ చిత్రంగా గుర్తించడం మరొక ఎత్తు. ఖచ్చితంగా. అందుకే ఈనాటి మన విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశమేంటంటే, ఈ మెంటల్, ఆ ఫిజికల్ లక్షణాలను కలిపి ఒక క్లినికల్ టొటాలిటీగా ఎలా మార్చాలి, అలాగే ఇతర మందులతో డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఎలా చెయ్యాలి అనేది. ఇది చాలా అవసరం. ఎందుకంటే లాకిసిస్కి సంబంధించిన లక్షణాలన్నీ బట్టి పట్టడం వేరు, ఆ లక్షణాల వెనుక ఉన్న ప్రాథమిక స్వభావాన్ని అర్థం చేసుకోవడం వేరు. అవును. ఇక్కడే మనం ఆ కాన్స్టిట్యూషనల్ ప్యాటర్న్ని ఒక సమగ్ర చిత్రంగా చూడాల్సుంటుంది. అంటే దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా లాకిసిస్ మూలం దగ్గరికి వెళ్ళాలి కదా. అంటే ఆ బుష్ మాస్టర్ స్నేక్ దగ్గరకంటారా? అవునండి. బుష్మాస్టర్ లేదా సురుకుక్కు అనే ఆ అత్యంత భయంకరమైన విషపూరితమైన పాము విషం నుండి ఇది తయారవుతుంది. ఆ విషం యొక్క తీవ్రత రోగిలో ఎలా ప్రతిఫలిస్తుందో మనం గమనించాలి. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేయాలి. పాము అనగానే దాని ప్రవర్తనను తీసుకువచ్చి నేరుగా మనిషికి ఆపాదించలేము కదా. అంటే పాము కాటేస్తుంది కాబట్టి మనిషి కూడా కరుస్తాడు అని అనుకోవడం హాస్యాస్పదంగా ఉంటుంది. అవును, అది చాలా తప్పు. హోమియోపతిలో నేరుగా జంతువుల ప్రవర్తనను మనుషులకు ఆపాదించడమనేది చాలామంది చేసే ప్రాథమికమైన పొరపాటు. రైట్. సోర్స్ని అర్థం చేసుకోవడం అంటే ఆ మూలం నుండి వచ్చే ఇన్స్టింక్ట్, అంటే వారిలోని ఆ ప్రాణశక్తి, ఆ వైటాలిటీ మరియు ఆ ఇంటెన్సిటీని ఒక కాన్స్టిట్యూషనల్ స్వభావంగా విశ్లేషించడం. దీని గురించి ప్రఖ్యాత హోమియోపాత్ క్యాథరీన్ కౌల్టర్ తన వాల్యూమ్ 1లో చాలా అద్భుతంగా చెప్పారు. లాకిసిస్ స్వభావంలో ప్రధానంగా కనిపించేది ఆ డ్యుయలిజం, అంటే ద్వంద్వత్వం అని ఆవిడ స్పష్టం చేశారు. ద్వంద్వత్వం అంటే ఇందాక మనం చెప్పుకున్న ప్రెషర్ కుక్కర్ ఉదాహరణ లాంటిదా? ఖచ్చితంగా. ఒకవైపు విపరీతమైన కోరికలు, అంటే ఆ ఇంటెలిజెన్స్ ఉంటుంది, మరోవైపు వాటిని అదుపు చేసుకోవాలనే తీవ్రమైన నిగ్రహం ఉంటుంది. ఓహో, అంటే ఈ నిరంతర అంతర్గత సంఘర్షణ వల్ల రోగిలో ఒక భయంకరమైన ఒత్తిడి ఏర్పడుతుంది. అవునండి. మరి ఆ ఒత్తిడి ఎప్పుడూ లోపలే ఉండిపోలేదు కదా. కుక్కర్కి ఒక రిలీజ్ వాల్వ్ ఉన్నట్లుగా వీరికి కూడా ఆ ఒత్తిడిని బయటకు పంపే ఒక మార్గం కావాలి. లేకపోతే పేలిపోయే పరిస్థితి వస్తుంది కదా. రైట్. ఆ రిలీజ్ వాల్వ్ లాంటిదే లాకిసిస్ వ్యక్తుల్లో కనిపించే ఎక్స్ప్రెషన్. మానసిక స్థాయిలో అయితే అది విపరీతంగా మాట్లాడ్డం, అంటే లోక్వాసిటీ రూపంలో బయటపడుతుంది. తమ లోపలున్న సంఘర్షణను పదాల ప్రవాహంలా బయటకు తోసేస్తారన్నమాట. అదే. శారీరక స్థాయిలో అయితే ఋతుక్రమం మొదలవ్వగానే లేదా శరీరంలో నుండి ఏదైనా డిశ్చార్జ్ అవ్వగానే వారికి అద్భుతమైన ఉపశమనం కలుగుతుంది. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రమాదం కూడా పుంచుందనిపిస్తోంది నాకు. ఏంటది? ఇప్పుడు ఒక పేషెంటు మన క్లినిక్కి వచ్చి విపరీతమైన మాట్లాడుతున్నాడు అనుకుందాం. లేదా ఒక మహిళ మెనోపాజ్ దశలో ఉండి నాకు విపరీతమైన వేడి ఆవిర్లొస్తున్నాయి అని చెబుతోంది. మనం వెంటనే ఓహో, ప్రెషర్ కుక్కర్ విజిల్ వేస్తోంది, ఇది ఖచ్చితంగా లాకిసిస్ అని భ్రమపడి మందు ఇస్తే అది పూర్తిగా వికకించే అవకాశం ఉంది కదా. అబ్బా, చాలా కీలకమైన పాయింట్ పట్టుకున్నారు మీరు. దీన్నే మనం ఫాల్స్ లాకిసిస్ ట్రాప్ అంటాము. ఫాల్స్ లాకిసిస్ ట్రాప్. అవును. హోమియోపతిలో కేవలం ఒక కీనోట్ని పట్టుకుని దాన్నే మొత్తం డ్రగ్ పిక్చర్గా భావించడం ఒక పెద్ద పొరపాటు. ఒకరు ఎక్కువగా మాట్లాడుతున్నారు కదా అని గుడ్డిగా లాకిసిస్ ఇవ్వకూడదు. ఇక్కడ ఆర్గానన్లోని 6వ ఆఫరిజంని మనం ఖచ్చితంగా అప్లై చెయ్యాలి. ఒక వ్యాధి పేరుకు లేదా ఒక విడి లక్షణానికి మందు ఇవ్వకూడదు. అంటే అవాయిడ్ డిజీజ్ లేబుల్ ప్రిస్క్రైబింగ్. కరెక్ట్.
రోగిలోని టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. అంటే మనం ఆ లక్షణాల వెనుకున్న ఒక సమగ్రమైన క్రమాన్ని నిర్మించుకోవాలి కదా. దీనికొక స్పష్టమైన ఫార్ములా ఉంది అని మనం ముందే అనుకున్నాం. అవునండి. ఆ కీనోట్ అనేది కేవలం ఒక క్లూ మాత్రమే. ఆ క్లూ పట్టుకుని మనం ఆ మందు యొక్క ఎసెన్స్ వైపు వెడతాం. హ్మ్. ఆ ఎసెన్స్ మనకొక ప్యాటర్న్నిస్తుంది. ఆ తరువాతే అసలైన వ్యక్తిత్వాన్ని నిర్ధారించే పీక్యూఆర్ఎస్ లక్షణాలు వెతకాలి. అసలీ పీక్యూఆర్ఎస్ అనేది ఒకసారి వివరిస్తారా? తప్పకుండా. పి అంటే పెక్యులియర్ అంటే విచిత్రమైన, క్యూ అంటే క్వీర్ అసాధారణమైన, ఆర్ అంటే రేర్ అరుదైన, ఎస్ అంటే స్ట్రైకింగ్ స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపించే లక్షణాలు. అంటే ఇది ఎలా ఉందంటే పోలీసుల పెరేడ్లో ఒక నేరస్తుని గుర్తించడం లాంటిది కదా. మనం 2 కళ్ళు ఒక ముక్కు ఉన్నవాణ్ణి వెదకం. ముఖం మీదున్న విచిత్రమైన ఆ అరుదైన మచ్చను బట్టి ఆ వ్యక్తిని ఖచ్చితంగా గుర్తిస్తాం. కరెక్ట్. అద్భుతమైన పోలిక. రోగిలో కూడా అలాంటి విలక్షణమైన లక్షణాలే ఆ రోగి క్యారెక్టర్ని నిర్ధారిస్తాయి. ఆ తరువాతే మనం ఫిజికల్ జనరల్స్తో ఆ డ్రగ్ని కన్ఫర్మ్ చేసుకుంటాం. ఓహో, అంటే మొడాలిటీస్తో ఇతర మందుల నుండి డిఫరెన్షియేట్ చేస్తామన్నమాట. అవును, ఇవన్నీ కలిపితే వచ్చేదే టోటాలిటీ. దాని ద్వారానే రోగిని ఇండివిజువలైజ్ చేస్తాం. కేవలం ఎడమవైపు నొప్పి అనో వేడిగా ఉంది అనో గుడ్డిగా మందివ్వడానికి లేదు. రైట్. ఇదంతా ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందో ఒక క్లినికల్ కేసును ఉదాహరణగా తీసుకుని చూద్దాం. చెప్పండి. ఒక పేషెంట్ తీవ్రమైన గొంతు నొప్పితో వచ్చారు. అది డిఫ్టీరియా కావచ్చు లేదా తీవ్రమైన టాన్సిలైటిస్ కావచ్చు. గొంతు నొప్పి ఎడమవైపు మొదలైంది. ముఖ్యంగా చొంగ మింగితే నొప్పి విపరీతంగా ఉంది. ఎంటీ స్వాలోయింగ్ ఈజ్ మోర్ పెయిన్ఫుల్ దాన్ సాలిడ్ ఫుడ్. అవును. ఈ లక్షణాలు వినగానే మన బుర్రలో వెంటనే లాకసిస్ మెరుస్తుంది కదా. మరి మందిచ్చేయచ్చా? ఇక్కడ మనం గమనించాల్సిన లోపమేంటి? వాట్ ఈజ్ మిస్సింగ్? ఇక్కడే అసలైన క్లినికల్ విశ్లేషణ మొదలవుతుందండి. ఆ లక్షణాలు లాకసిస్నే సూచిస్తున్నప్పటికీ అది కేవలం ప్రాథమిక దశ మాత్రమే. మనం కన్ఫర్మేషన్ కోసం ఫిజికల్ జనరల్స్ని మొడాలిటీస్ని వెతకాలి. అంటే ఎలాంటివి? ఆ రోగి గొంతు దగ్గర బట్టలు కొంచెం బిగుతుగా ఉన్నా భరించలేకపోతున్నాడా? అంటే ఇంటాలరెన్స్ టు టైట్ క్లోదింగ్. అలాగే రాత్రి నిద్రపోగానే ఉక్కిరిబిక్కిరి అయ్యి ఊపిరి ఆడక ఉలిక్కిపడి లేస్తున్నాడా? ఆ సఫోకేషన్ ఆన్ ఫాలింగ్ అస్లీప్. ఈ లక్షణాలు తోడైతేనే అది లాకసిస్. ఈ నిద్రపోగానే ఉక్కిరిబిక్కిరి అవడమనే పాయింట్ చాలా విచిత్రంగా ఉంది. అసలు నిద్రలోకి జారుకోగానే ఈ ఊపిరి ఆడకపోవడమనేది శరీరంలో ఎందుకు జరుగుతుంది? దీని వెనుక మెకానిజం ఏమైనా ఉందా? ఉంది. దీనికి డాక్టర్ ఫారింగ్టన్ తన మెటీరియా మెడికాలో చాలా శాస్త్రీయమైన వివరణ ఇచ్చారు. ఏమని చెప్పారు? మనిషి మెలకువగా ఉన్నప్పుడు శ్వాస ప్రక్రియ మీద మనకు కొంత వాలంటరీ కంట్రోల్ ఉంటుంది. మనం కావాలనుకుంటే గాలి గట్టిగా పీల్చుకోగలం. అవును. కానీ నిద్రపోతున్నప్పుడు ఆ నియంత్రణ పూర్తిగా అటానమిక్ నర్వస్ సిస్టమ్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. లాకసిస్ విషం ముఖ్యంగా నర్వస్ సిస్టమ్ని, అందులో శ్వాసను నియంత్రించే ఆ న్యూమోగాస్ట్రిక్ నర్వ్ని బాగా బలహీనపరుస్తుంది. ఓహో, అంటే పేషెంటు నిద్రలోకి జారుకోగానే ఆ నరాలు సరిగ్గా పని చెయ్యవనమాట. ఖచ్చితంగా. ఆ బలహీనపడిన నరాలు శ్వాసను నడిపించలేవు. అప్పుడు ఊపిరి ఆగిపోతున్నట్లు అనిపించి వైటల్ ఫోర్స్ రోగిని వెంటనే ఉలిక్కిపడి లేచేలా చేస్తుంది. అబ్బా, శ్వాస ఆగిపోకుండా శరీరం తనను తాను రక్షించుకునే అద్భుతమైన మెకానిజం కదా ఇది. అవునండి. అలాగే లాకసిస్లో స్పర్శకు విపరీతమైన సెన్సిటివిటీ ఉంటుంది అంటారు కదా. గొంతు మీద చిన్న బట్ట తగిలినా భరించలేరు. అయితే గొంతువాపు లేదా సెన్సిటివిటీ అనగానే మనకు ఏపీస్ కూడా గుర్తుకొస్తుంది. ఏపీస్ మెలిఫికా. అవును. మరి ఈ రెండిటికీ తేడా ఎలా గుర్తించాలి? ఇక్కడ ఒక సూక్ష్మమైన భేదాన్ని పట్టుకోవాలి మనం. ఏపీస్లో కూడా సెన్సిటివిటీ ఉంటుంది, కానీ అది కణజాలం వాచిపోవడం వల్ల వచ్చే సోర్నెస్. అంటే కేవలం నొప్పి అంటారా? అవును. అక్కడ నీరు చేరి వాపు ఉంటుంది కాబట్టి ముట్టుకుంటే నొప్పి. కానీ లాకసిస్లో ఉండేది కేవలం వాపు వల్ల వచ్చే నొప్పి కాదు, అది హైపరస్థీషియా ఆఫ్ స్పైనల్ నర్వ్స్. హైపరస్థీషియా అంటే నరాల విపరీతమైన సున్నితత్వం వల్ల వచ్చే అసౌకర్యం. చర్మం మీద చిన్న స్పర్శ తగిలినా కూడా అది నరాల ద్వారా మెదడుకు తీవ్రమైన అసౌకర్యాన్ని పంపుతుంది. రైట్. ఈ టోటాలిటీ, ఈ సైంటిఫిక్ కారణం తెలిసినప్పుడే ఆ కేసు నిజమైన లాకసిస్ అవుతుందన్నమాట. ఖచ్చితంగా. భౌతిక లక్షణాల వెనుకున్న కారణాలు చాలా బాగా అర్థమయ్యాయి. ఇప్పుడు కొంచెం మెంటల్స్ వైపోద్దాం. తప్పకుండా. కౌల్టర్ వాల్యూమ్ 2 and 3 ఆధారంగా చూస్తే లాకసిస్ మానసిక చిత్రంలో ప్రధానంగా వినిపించే పదాలు సస్పిషన్, జెలసీ మరియు ఇండిగ్నేషన్. అంటే అనుమానం, అసూయ, ఆగ్రహం. ముఖ్యంగా ఈ అసూయ అనేది లాకసిస్లో ఏ స్థాయిలో ఉంటుంది?
లాకసిస్లోని అసూయ మామూలు అసూయ కాదండి. డాక్టర్ కెంట్ దీన్ని ఏకంగా ఇన్సేన్ జెలసీ అని వర్ణించారు. ఇన్సేన్ జెలసీ అంటే పిచ్చి అసూయ అనమాట. అవును. ఇది అత్యంత తీవ్రమైన, రోగగ్రస్తమైన స్థాయిలో ఉంటుంది. వీరిలో అనుమానం ఏ స్థాయికి వెళ్తుందంటే, తమ వెనుక ఎవరో కుట్రచేస్తున్నారని, శత్రువులు తమను వెంబడిస్తున్నారని బలంగా నమ్ముతారు. డెల్యూషన్ ఆఫ్ బీయింగ్ ఫాలోడ్ బై ఎనిమీస్. రైట్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఆ అంతర్గత ద్వంద్వత్వం, అభద్రతా భావం అవే ఇలా అనుమానం రూపంలో వ్యక్తీకరించబడతాయి. అయితే కోపం, బాధ, అసూయ లాంటివి స్టాఫిసాగ్రియా, ఇగ్నేషియా, నాట్రమ్యూర్ లాంటి మందుల్లో కూడా ఉంటాయి కదా. అవును, ఉంటాయి. వాటిల్లో కూడా రోగులు తీవ్రమైన మానసిక వేదనను అనుభవిస్తారు. మరి లాకెసిస్కి వీటికున్న ముఖ్యమైన తేడా ఏంటి? ఇది చాలా ముఖ్యమైన డిఫరెన్సియేషన్ అండి. స్టాఫిసాగ్రియా, ఇగ్నేషియా, నేట్రమ్యూర్లలో ఏమవుతుందంటే, వాళ్లు తమ బాధను, కోపాన్ని లోపలే అణచివేసుకుంటారు. సప్రెషన్. అవును. అది వారిని లోపల్నుండే కుంగదీస్తుంది. నిశ్శబ్దంగా బాధపడతారు. కానీ లాకెసిస్ స్వభావం దానికి పూర్తి విరుద్ధం. ఆ ప్రెషర్ కుక్కర్ ఎఫెక్ట్ కదా. కరెక్ట్. లాకెసిస్లో ఈ భావోద్వేగాలు అణచివేతకు గురికావు. విపరీతమైన ఎక్స్ప్రెషన్ రూపంలో చాలా తీవ్రంగా బయటపడతాయి. వారి మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా ఆ వేడిని, కోపాన్ని బయటకక్కేస్తారు. ఈ ఎక్స్ప్రెషన్ గురించి కౌల్టర్ వాల్యూమ్ 1లో ఒక ఆసక్తికరమైన ఉదాహరణ ఉంది. ఆ చిన్నపాప కేస్ కదా. అవును. ఆ పాప స్కూల్లో మిడిల్ ఏజెస్ చరిత్ర మీద ఒక వ్యాసం రాస్తూ ఉంటుంది. రాస్తున్నప్పుడు పేపర్ కుడివైపున అస్సలు మార్జిన్ వదలకుండా అక్షరాలు పేపర్ దాటిపోయేలా ఒకదానిమీద ఒకటి పడిపోయేలా రాసుకుంటూ వెళ్ళిపోయింది. అది చూస్తేనే లోపల ఎంత ఒత్తిడి ఉందో అర్థమవుతుంది కదా. నిజమే. ఆ కేస్ లాకసిస్ మెంటల్ పిక్చర్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఆ మార్జిన్ దాటి రాయడమనేది కేవలం ఒక చేతివ్రాత అలవాటు కాదు. అది ఆ పాప మనసులో పరిగెడుతున్న ఆలోచనల వేగాన్ని, ఆ భావాలను అణుచుకోలేని స్థితిని భౌతికంగా చూపిస్తోంది. అంటే ఆ రేసింగ్ థాట్స్ అన్నమాట. కరెక్ట్. ఎలాగైతే లాకసిస్ పెద్దవాళ్లలో మాటల ప్రవాహముంటుందో, ఈ చిన్న పాపలో ఆ ఒత్తిడి రాతరూపంలో పేపర్ మీదకు తన్నుకొచ్చింది. లోక్వసిటీ ఇన్ రైటింగ్. అవును. ఆ పాపకు లాకసిస్ని హై పొటెన్సీలో ఇచ్చిన తర్వాత ఆ మెంటల్ టెన్షన్ తగ్గిపోయి దానివల్ల వచ్చిన తీవ్రమైన తలనొప్పి కూడా ఎలా మాయమయ్యాయో కౌల్టర్ చాలా స్పష్టంగా వివరించారు. అద్భుతం. ఇక్కడే లాకసిస్ యొక్క వైటాలిటీ గురించి కూడా మనం ఆలోచించాలి. అవును. కౌల్టర్ చెప్పినట్లు వీరిలో ఇన్ఎక్స్టింగ్విషబుల్ వైటాలిటీ ఉంటుంది. అంటే తీవ్రమైన జబ్బు పడినా, ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా రోగి విపరీతమైన నీరసంలో మంచం మీద పడిపోయినట్లు కనపడడు కదా. కరెక్ట్. చాలా ఉత్సాహంగా, విశ్రాంతి లేకుండా కళ్ళు మెరుస్తూ ఏదోకటి మాట్లాడుతూనే ఉంటారు. ఈ విశేషమైన లక్షణం వల్ల మనం లాకెసిస్ని ఫాస్ఫరస్తో కూడా పోల్చి చూడవచ్చా? ఖచ్చితంగా పోల్చవచ్చు. ఫాస్ఫరస్లో కూడా జబ్బు పడినప్పుడు ఒక రకమైన క్లేర్వోయన్స్, అంటే ముందు జరగబోయేది గ్రహించే శక్తి, అలాగే హై వైటాలిటీ ఉంటాయి. ఓహో. కానీ ఫాస్ఫరస్లో ఉండే సున్నితత్వం, ఇతరుల సానుభూతి కోరుకోవడం లాకెసిస్లో అస్సలుండవు. అంటే సింపతి కోరుకోరన్నమాట. అవును. లాకెసిస్ వైటాలిటీ వెనుక ఒక రకమైన కఠినమైన తీవ్రత, టెన్షన్ ఉంటాయి తప్ప మృదుత్వం ఉండదు. భౌతిక లక్షణాలు, ఆ మానసిక లక్షణాలు రెండింటినీ చాలా లోతుగా విశ్లేషించాం. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఒక టోటల్ క్లినికల్ సింథసిస్కి వద్దాం. రైట్. క్లినిక్లో డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు ముఖ్యంగా లైకోపోడియంతో లాకెసిస్ని ఖచ్చితంగా పోల్చాల్సొస్తుంది. ఈ రెండు మందుల మధ్య ఉన్న ఆ పొలారిటీ గురించి కొంచెం వివరిస్తారా? ఇది హోమియోపతిలో అత్యంత ముఖ్యమైన డిఫరెన్షియల్ యాక్సిస్ అండి. లైకోపోడియంలో లక్షణాలు ఎప్పుడూ కుడివైపు మొదలై ఎడమకు వెళ్తాయి. రైట్ టు లెఫ్ట్. అవును. ఉదాహరణకు గొంతు నొప్పి ముందు కుడివైపు వచ్చి ఆ తర్వాత ఎడమకు మారుతుంది. కాని లాకెసిస్లో దీనికి పూర్తి వ్యతిరేకం. లక్షణాలు ఎడమవైపు మొదలై కుడికి వెళ్తాయి. లెఫ్ట్ టు రైట్. అయితే ఇక్కడొక చిన్న ప్రశ్న. అసలు ఈ ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు మారడమనేది ఎందుకు జరుగుతుంది? దీని ప్రాముఖ్యత ఏంటి? చాను మంచి ప్రశ్న అడిగారు. శరీరం యొక్క మధ్యరేఖను, అంటే ఆ మిడ్లైన్ని దాటి వ్యాధి లక్షణాలు ఒకవైపు నుండి మరోవైపుకు ప్రయాణిస్తోంది అంటే అది వ్యాధి యొక్క లోతును చూపిస్తుంది. మయాజ్మాటిక్ డెప్త్ అన్నమాట. కరెక్ట్. అలాగే వైటల్ ఫోర్స్ ఆ వ్యాధితో ఎలా పోరాడుతోందో సూచిస్తుంది. ఇది కేవలం ఒక పైపై లక్షణం కాదు, మనిషి యొక్క మొత్తం సిస్టమ్ ఎలా స్పందిస్తోందో చూపే ఒక డైరెక్షనల్ షిఫ్ట్. చాలా ఇంట్రెస్టింగ్. అలాగే లైకోపోడియం రోగికి వెచ్చని పానీయాలు ఉపశమనమిస్తాయి. లాకెసిస్ రోగి ఏమాత్రం వేడిని భరించలేడు. ఇలా
ఆ వ్యాధి ప్రయాణించే దిశను బట్టి మనం సరియైన మందును నిర్ధారించవచ్చు. అంటే మనం ఇంతవరకు చర్చించిన ఈ సుదీర్ఘమైన విశ్లేషణను ఒక క్రమంలో పెడితే ఆ మెమరీ మ్యాట్రిక్స్ని ఒకసారి చూద్దాం. చెప్పండి. మనం ముందుగా జంతు సామ్రాజ్యానికి చెందిన ఆ భయంకరమైన పాము మూలం దగ్గర మొదలుపెట్టాం. అవును. అక్కడ్నుండి దాని ఎసెన్స్ అయిన తీవ్రత, ద్వంద్వత్వం, వ్యక్తీకరణలను అర్థం చేసుకున్నాం. ఆ తర్వాత మానసిక స్థాయిలో వాగుడు, అనుమానం, పిచ్చి, అసూయలాంటి క్యారెక్టరిస్టిక్ లక్షణాలను గమనించాం. కరెక్ట్. ఆపై భౌతిక స్థాయిలో వేడిని భరించలేకపోవడం, నిద్ర తర్వాత బాధలెక్కువ అవ్వడం, డిశ్చార్జెస్ మొదలయ్యాక ఉపశమనం కలగడం లాంటివి కన్ఫర్మ్ చేసుకున్నాం. ఉమ్, వీటన్నింటికీ తోడు విచిత్రమైన అరుదైన పీక్యూఆర్ఎస్ లక్షణాలు జతకలిస్తే అప్పుడు రోగిని ఇతర మందుల నుండి వేరుచేసి ఖచ్చితమైన ఇండివిజువలైజేషన్ చేయగలుగుతాం కదా. ఖచ్చితంగా. ఇవన్నీ కలిస్తేనే అసలైన ప్యాటర్న్ ఏర్పడుతుంది. ఇక్కడ ఫైనల్ క్లినికల్ మెసేజ్ ఏంటంటే, మెటీరియమెడికా నేర్చుకోవడమంటే లక్షణాలను ఒక చెక్లిస్ట్ లాగా బట్టి పట్టడం కాదు. అవును. ఒక పదాన్ని పట్టుకుని గుడ్డిగా మందివ్వకూడదు. మెనోపాజ్ దశ, అసూయ, వేడి, శరీరం లేదా ఎడంవైపు లక్షణాలు ఇవన్నీ విడివిడిగా ఉంటే అది లాకెసిస్ కాదు. రైట్. ఈ లక్షణాలన్నీ ఒక నిర్దిష్టమైన ప్యాటర్న్లో, ఒక ఇండివిజువల్ టొటాలిటీలో మనం మాట్లాడుకున్న యంత్రాంగం ప్రకారం కనిపించినప్పుడే లాకెసిస్ సరైన సిమిలిమమవుతుంది. చాలా స్పష్టంగా చెప్పారు. మనం లాకెసిస్ మొదటి భాగంలో మానసిక చిత్రాన్ని విశ్లేషించాం. రెండవ భాగంలో ఫిజికల్ జనరల్స్ని చూశాం. ఈనాటి మూడవ భాగంలో ఈ రెండింటినీ కలిపి క్లినికల్ ఇంటిగ్రేషన్ని అద్భుతంగా అర్థం చేసుకున్నాం. అవునండి. దీనంతటినీ కలిపి మన తదుపరి విశ్లేషణలో, అంటే ఎపిసోడ్ 104 లాకెసిస్ కాన్స్టిట్యూషనల్ స్నాప్షాట్ అండ్ క్లినికల్ రివిజన్ అనే అంశం ద్వారా ఒక సమగ్రమైన రివిజన్ చేద్దాం. తప్పకుండా. అయితే ఈరోజు మనం ముగించే ముందు ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక చిన్న విషయం. ఏంటది? లాకెసిస్ అనగానే మనం భయంకరమైన పాము విషం అనుకుంటాం. ఆ, కానీ అదే విషం సరైన ప్యాటర్న్తో ఉన్న రోగి శరీరంలోకి వెళ్ళినప్పుడు ఎంతటి అద్భుతమైన ప్రాణశక్తిని, ఆరోగ్యాన్ని తిరిగిస్తుందో గమనించారా? నిజంగానే అద్భుతం. మానవ నైజంలో ఉండే ఆ తీవ్రమైన భావోద్వేగాలు, అణుచుకోలేని ఆవేశం, పిచ్చి, అసూయ ఇవన్నీ కేవలం వ్యాధి లక్షణాలా? లేక ఒక మనిషి లోపల అణిచిపెట్టబడి బ్రతకడానికి పోరాడుతున్న ప్రాణశక్తికి నిదర్శనాలా? ఈ వ్యాధికి స్వస్థతకు మధ్యున్న ఈ సన్నని గీతను మనం ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం? ఈ ఆలోచనతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. మళ్ళీ ఆ తదుపరి విశ్లేషణలో కలుద్దాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.